ప్రకారం రామకృష్ణ పండితుల వారు సభలో సరైన సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేకపోయారు. నిజానికి మమ్మల్ని, మనందరినీ, తమరిని పరిహాసం చేశారు మహారాజా. ఒక ధార్మిక వ్యక్తి, ఆదరణీయ వ్యక్తిని అవమానించారు. వారి కుమారులని సభకి ఆహ్వానించి సిగ్గుపడేలా చేశారు. ఇది ఒక దండనీయ అపరాధం మహారాజా. రామకృష్ణ పండితునికి అతి కఠినమైనటువంటి శిక్ష విధించి తీరాలి. రామకృష్ణ పండితులు గారు, తమరు నిండు సభలో ఒక నాటకాన్ని రచించారు. రమణ గారి కుటుంబాన్ని ఘోరంగా అవమానం చేశారు. మేము ఇటువంటి నిర్ణయం తీసుకునేలా తమరే చేశారు. అప్పాజీ, మహారాజా, రామకృష్ణ పండితుల వారిని ఇప్పుడే ఈ క్షణమే బంధించండి. అలాగే మహారాజా. సైనికులారా, చెడు చేస్తే చెడే జరుగుతుంది. ఆగండి మహారాజా. మహారాజా, మహారాజా, నా కుమారుని క్షమించండి. వారు చాలా పెద్ద పొరపాటు చేశారు మహారాజా. ఆ ఇల్లు వారి తండ్రి గారి చివరి జ్ఞాపకం. అందుకే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పోగొట్టుకోకూడదు అనుకున్నారు మహారాజా. అందుకే వాళ్ళు తప్పనిసరి ప్రేతాత్మల నాటకం ఆడాల్సి వచ్చింది మహారాజా. వీరిని క్షమించండి మహారాజా. అమ్మా, శాంతించమ్మా. నోరు మూయండి. నేను మీతో చెప్పాను కదా విష్ణు అలా చేయొద్దని, కానీ నువ్వు నా మాట అసలు వినలేదు. నేను ముందే చెప్పాను ఏదో ఒక రోజు పట్టుబడిపోతావని, కానీ నువ్వు నీతో పాటు వల్లభని, కృష్ణని కూడా భాగస్వాములు చేశావు. మహారాజా, నా కుమారులు అటువంటి వారు కాదు మహారాజా. వారిని క్షమించండి మహారాజా, క్షమించండి. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. అడుగుతుంది తమరినే. అయ్యా అయ్యా మహారాజా, మహారాజా, మహారాజా. మహారాజా, నేను నా అపరాధాన్ని స్వీకరిస్తున్నాను. మహారాజా, నేనే ఇదంతా నా సోదరులు కృష్ణ వల్లభులతో కలిసి ఆ ప్రేతాత్మ నాటకం ఆడాను మహారాజా. పండితులు గారు సత్యమే చెప్పారు. పైగా మా తండ్రి గురించి నేను ఏవైతే కథలు చెప్పానో అవన్నీ అబద్ధాలే మహారాజా. అందుకే మేము ఇది చేశాం మహారాజా. మహారాజా, మేము గంగారావు రుణం చెల్లించడానికి చాలా శ్రమిస్తున్నాము. ఈ మధ్యలో మా ఇల్లమ్మడి పోవటం మాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే మేము ఈ పన్నాగం పన్నాం మహారాజా. మేము సఫలమయ్యేలోపే పండితులు గారికి మా గురించి నిజం తెలిసిపోయింది. మమ్మల్ని క్షమించండి మహారాజా. రామకృష్ణ పండితులు గారు, తమరికి ఈ సందేహం ఎప్పుడు కలిగింది? విష్ణునే ఒక ప్రేతాత్మలాగా మారి ఆ ఇంటికి వచ్చిన ప్రజలందరినీ భయపెడుతున్నాడని. మహారాజా, నేను వారి ధర్మశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒకటి చూశాను. విష్ణు చాలా సులువుగా కుంపటిలోని బొగ్గులని చేతితో వేస్తున్నాడు. అప్పుడు నాకు పంజా గుర్తుకొచ్చింది. దేనితో అయితే ప్రేతాత్మ నన్ను కొట్టిందో దానితోనే నా వీపు కాలిపోయింది. మహారాజా, తమరికి గుర్తుండే ఉండుంటుంది, నా వీపు మీద పడ్డ ఈ పంజా చిహ్నం ఏదో ఎవరో కారుతున్న చేత్తో కొట్టినట్టు నాకు సందేహం కలిగింది. ఏది ఏమైనా ఈ పంజా విష్ణుదే అనిపించింది. నా సందేహాన్ని నిరూపించుకోవడానికి నేను ఆ రోజు ధర్మశాలలో నిప్పంటుకునేలా చేశాను. కానీ అంతా నియంత్రణలో ఉండే విధంగా ఎవ్వరికి ఏ హాని కలగకుండా ఉండేలా చేశాను. విష్ణు అగ్నిని నియంత్రించడం చూశాను. విష్ణు తన చేత్తో చాలా సులువుగా అగ్నిని ఆర్పుతున్నాడు. దాన్ని చూసి నాకు పూర్తి నమ్మకం కలిగింది విష్ణునే ఆ ప్రేతాత్మ అని. మహారాజా, విష్ణు చేతికి చాలా చక్కటి అగ్ని నియంత్రణ శక్తి ఉంది. ఖచ్చితంగా ఏదో రసాయనం సహాయంతో వీరు అగ్నిని చేత్తో తీసుకుని నన్ను ఆ పంజాతో కొట్టారు. నిజమేనా? అవునండి.
రామకృష్ణ పండితులు గారు, తమరు ఆ ఇంటికి మళ్ళీ ఎందుకు వెళ్ళారు? అన్నీ తెలుసుకోవడానికి మహారాజా. ఆ ఇంట్లో ఏదైతే పన్నాగాలు పన్నారో అవన్నీ ఎలా చేశారా అని అది చూడ్డానికే నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాను. శ్రద్ధగా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ద్వారం ఇంకా కిటికీలు సన్నటి దారాలతో కట్టబడి ఉన్నాయి. బీరువా కింద ఒక వ్యక్తి ఉన్నాడు. పైగా ఎగురుతున్న వస్త్రం దారాల సహాయంతో లాగబడుతోంది. ఇక భోజన పళ్ళెం అయస్కాంతం సహాయంతో అటు ఇటు జరుగుతుంది. ఏ గదుల్లో అయితే వీళ్ళు నాటకాలు ఆడారో మహారాజా, వాటిని మేడ మీద నుంచి కానీ లేక గదుల కింద ఉన్న రహస్య గదుల నుంచి కానీ నియంత్రించడం జరుగుతుంది. చాలా తక్కువ మందికి ఈ విషయం తెలుసు మహారాజా. ఆ ఇంట్లో ఒక రహస్య గది కూడా ఉందని. ఈ పన్నాగాన్ని లక్ష్యం వరకు తీసుకువెళ్ళడానికి తమకి చాలా మంది అవసరపడి ఉంటారు. అలాగే చాలా మంది సహచరులు కూడా ఉండుంటారు. బహుశా వారు ధనం కోసం తమరికి సహాయం చేసి ఉంటారు కదా. అవునండి. హ్మ్. ఆ, కానీ ఆ నల్ల కాకి అదేదైతే ఉందో నా వెంట ఎందుకు పడింది? అదేంటది? ఆ ఇంట్లో అసలైంది ఏమైనా ఉందంటే అది కేవలం ఆ కాకి మాత్రమే. దానికి ఆక్రమణ చేసే విధంగా శిక్షణ ఇవ్వటం జరిగింది. నేను ఆ ఇంటికి చేరుకునేసరికి ఆశ్చర్యపోయాను. నేను కొంచెం కూడా ఊహించలేదు ఈ ప్రేతాత్మ అంత త్వరగా అక్కడికి చేరుకుంటుంది అని. ఎందుకంటే అది కష్టం మీద నేను అష్టిగ్రామం నుంచి చాలా తక్కువ సమయంలో వచ్చేసాను. కానీ విష్ణు కూడా చేరుకున్నాడు. నాకు ప్రేతాత్మ మళ్ళీ కనిపించింది. అది చూసి నాకు ఒకటే అనిపించింది, నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని. ఎందుకంటే ఒకవేళ వీళ్ళందరికీ నాకు వీరి రహస్యం తెలిసిపోయిందన్న విషయం తెలిస్తే అప్పుడు వీళ్ళు నన్ను ఏం చేసి ఉండేవారో తెలీదు. నేను ఒంటరిగా ఉన్నాను. అందుకే నేను ఆ ఇంట్లో వీరి సమక్షంలో మూర్ఛపోయినట్టు నాటకం ఆడాను. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే విష్ణు అంత త్వరగా ఆ ఇంటికి ఎలా చేరుకున్నాడు? ఎందుకంటే అష్టిగ్రామం నుంచి ఆ ఇల్లు 300 మైళ్ళ దూరంలో ఉంది. కానీ మరు నదిని దాటితే అక్కడికి కేవలం సగం రోజులోనే ఇక్కడికి చేరుకోవచ్చు. నడుం మీద ఏదైతే గాయమయ్యిందో ఇది మరు నదిలోని మొసళ్ళ వల్ల కలిగిన గాయమే కదా విష్ణు గారు? అవునండి. మహారాజా, నేను ఈ విషయాన్ని తమరు ముందు బయట పెట్టాలనుకున్నాను. దానికోసం రమణ గారి కుటుంబం విజయనగరానికి రావడం చాలా అవసరం. అందుకే నేను ఈ నాటకం ఆడాను. కానీ ముగ్గురు సోదరులు తమ నేరాన్ని స్వీకరించకపోయేసరికి యోజనకి తగ్గట్టు మంత్రి గారు నాకు సహాయం చేశారు. అది వారి అమ్మగారి ద్వారా మన నిజం తెలుసుకోవచ్చు అని. అద్భుతం, అత్యద్భుతం! రామకృష్ణ పండితుల వారు ఆ ఇంటి రహస్యాన్ని బయటపెట్టి ప్రేతాత్మ అనే భ్రమని సమాప్తం చేశారు. మంచి పని చేశారు. నిజానికి మహారాజా, దురదృష్టవశాత్తు మేము ఆ బీరువాలో ఇరుక్కొనకపోతే మేం కూడా ఇదే చేసుండేవాళ్ళం రామకృష్ణ పండితుల వారిలానే. తప్పకుండా. మీరేదైతే చేశారో అందుకు వీరికి అంటే ఏమిటి ఆచార్య? పురస్కరించి తీరాలి. ధన్యుణ్ణి ఆచార్య, ఇది నా సౌభాగ్యం. తమరు నన్ను ప్రశంసించారు. సరే సరే సరే. తమరు అందుకు యోగ్యులు రామకృష్ణ పండితులు గారు. తమరు చేసిన ఈ కార్యం నిస్సందేహంగా ప్రశంసనీయమే. కానీ మహారాజా, దానికంటే ముందు మనం మరొక కార్యాన్ని కూడా చేయాలి. మనం అసలైన అపరాధిని దండించాలి. వద్దు మహారాజా, నా కుమారులు ఖచ్చితంగా అపరాధం అయితే చేశారు. కానీ వారి ఉద్దేశం ఎవరికి హాని చేయాలని కాదు మహారాజా. నా భర్త ఒక ధార్మిక వ్యక్తి. వారి జీవితం మొత్తం నిర్ధనులకి నిస్సహాయులకి సేవ చేయడంలో గడిపేశారు. కానీ ఇప్పుడు మా దగ్గర ఏమీ మిగలేదు మహారాజా. ఈ వంశం పారంపర్యంగా వచ్చిన ఇల్లు తప్ప మా దగ్గర ఇంకేమీ మిగలేదు మహారాజా. నా దగ్గర కేవలం నా పుత్రులు మాత్రమే మిగిలారు మహారాజా. వారిని క్షమించండి మహారాజా, క్షమించండి. విష్ణు, వల్లభ, కృష్ణ, మీ ముగ్గురు తమరి స్వర్గీయ తండ్రి వెంకటరమణ గారిని అవమానించారు. ఇది అత్యంత బాధాకరం, ఇంకా సిగ్గుపడాల్సిన విషయం. మహారాజా, ఇదంతా కూడా మేము మా తండ్రి గారి కోసమే చేశాం. ఆ ఇల్లు వారి అంతిమ చిహ్నం మహారాజా. మేము దాన్ని పోగొట్టుకోవాలనుకోలేదు. మమ్మల్ని క్షమించండి మహారాజా. తమరి ఉద్దేశం ఏమైనా అయి ఉండొచ్చు, కానీ ఈ ఘోరమైన అపరాధానికి తమకు శిక్ష పడాల్సిందే. అప్పాజీ, మహారాజా, ఈ ముగ్గురికి ఈ ఘోరమైన అపరాధానికి 10 కొరడా దెబ్బలు కొట్టాలి. అలాగే మహారాజా. మహారాజా,
నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు తెలుసు రామకృష్ణ పండితులు గారు. వల్లభ, విష్ణు ఇంకా కృష్ణ అపరాధ ప్రవృత్తి ఉన్నవారు కాదు. పైగా వీరి స్వర్గీయ తండ్రి గారు వెంకటరమణ గారు చేసిన మంచి కార్యాలు వాటిని దృష్టిలో పెట్టుకుని మేము ఆదేశిస్తున్నాం రమణ గారి కుటుంబానికి వారి ఇంటిని తిరిగి ఇచ్చేయాలని. ఇక తదుపరి గంగారావు విషయానికొస్తే వారికి మన రాజ్య కోశాగారం నుంచి వారి పూర్తి ధనాన్ని వడ్డీతో సహా చెల్లించాలి. మహారాజా శ్రీకృష్ణదేవరాయలకి మహారాజా శ్రీకృష్ణదేవరాయలకి మహారాజా శ్రీకృష్ణదేవరాయలకి. ఇక రామకృష్ణ పండితులు గారు, తమరు మళ్ళీ ఒకసారి ఇది నిరూపించారు. తమరు తమ బుద్ధి కుశలతతో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం వెతకగలరు అని. తమరు చేసిన దానికి సంతోషిస్తున్నాం. చాలా గర్వంగా ఉంది. తమరు ఈ విజయనగరానికే శోభ. అందుకోసం తమరిని సత్కరించడం కూడా జరుగుతుంది. మహారాజా, నేను ప్రేతాత్మను ఎదుర్కొని స్వయంగా నాకు కూడా చాలా పెద్ద ఉపకారం జరిగింది. ఈ సంఘటన తర్వాత నా హృదయం నుంచి కూడా ప్రేతాత్మ అనే భయం శాశ్వతంగా సమాప్తం అయిపోయింది. ఎవరు 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 మహాశయ, తమరు చాలా గొప్పవారు. భయపెట్టేశారు, భయపెట్టారు. పండిత రామకృష్ణ, రామకృష్ణ పండితులు గారు, మహారాజా, జాగ్రత్తగా ఉండండి. ఎవరు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. మహారాజా, ఇక్కడ శత్రువుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందంటే మన ఇద్దరిలో ఎవరు ప్రాణాలతో ఉండే అవకాశమే లేదు ప్రభు. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, మేం చెప్పిన దానికి అర్థం శత్రువులు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. ఆ, ఆ, తమరు ఒక పని చేయండి. తమరు వీళ్ళని చూసుకోండి. ఆ. మేము అటు వెళ్తాం. ఆ, ఆ. హర హర మహాదేవ! శత్రువులను నాశనం చెయ్యండి. ఆచార్య, తమరు తమరు శత్రువుల వైపు ఉన్నారా? నేను నీకు వ్యతిరేకంగా ఉండేవాడిని. ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను. ఈ రోజు నీ జీవితం ఇక్కడితో సమాప్తమైపోతుంది. అయ్యో, వద్దొద్దు ఆచార్య, అలా చేయకండి. అది బల్లెం, పూలమాల కాదు. దాన్ని వేసుకుని తమరు సౌదామిని గారి నృత్యం చూసేందుకు వెళ్ళడానికి. నీతో మాటలనవసరం. నీ ఈ చెడు ప్రవర్తనకి ఈ రోజు నీకు శిక్ష పడడం నిశ్చయం. హర హర మహాదేవ! అమ్మా జగన్మాత, ఈ రోజు నవరాత్రుల మొదటి రోజు. మా ప్రార్థనని స్వీకరించండి. అమ్మ దుర్గమ్మ, సరస్వతి మాత, మాతా మహాలక్ష్మి, మా మీద తమరి దయ ఇలానే ఉండాలి. ఇంట్లో ఎప్పుడు ధనధాన్యాలకి ఏ లోటు ఉండకూడదు. ధనం ప్రసాదించేటప్పుడు తమ చెయ్యి ఎప్పుడు ఆగకూడదు. నిస్సంకోచంగా ధనాన్ని ఇస్తూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి. ఇస్తూనే ఉండండి కదా మాత. కానీ ఆ ధనం పట్ల మా మనసులో ఎప్పుడూ అత్యాశ రాకూడదు. ఆ ధనంతో మేము దీనులకు, నిర్ధులకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండాలి. మాతా సరస్వతి, నా విద్య ఎప్పుడు కొనసాగేలా చేయండి. ఇంకా నా జ్ఞాన ద్వారా ఎప్పుడు తెలిసి ఉంచండి.
ఇతనికి సద్బుద్ధిని ప్రసాదించండి ఆ ద్వారం నుంచి ప్రవేశించడానికి. పైగా ఆ బుద్ధిని ఎప్పుడూ మంచి కార్యాలకి ఉపయోగించాలని. అంటున్నారు అమ్మా దుర్గమ్మ, అత్తయ్యకి ఇంకా ఎక్కువ శక్తిని ప్రసాదించండి. అమ్మా, నీకు ఇంకా ఎక్కువ శక్తి కావాలా? నన్ను కొట్టడానికి నీకు ఒక కర్ర సరిపోలేదేమిటి? మాత, మాకు తమరి శక్తి వేరే వాళ్ళ సత్కారాల్లో ఉపయోగపడాలి. మేమెప్పుడు ఈ శక్తిని చూసి గర్వపడకూడదు. మా పాదాలు ఎప్పుడూ భూమి మీదే ఉండాలి, దృష్టి కింద ఉండాలి. అప్పుడే మేము ఎప్పటికీ కింద పడకుండా ఉంటాం. రోజులు కూడా ఇక్కడ దుర్గమ్మ తల్లి, మహాలక్ష్మి, సరస్వతి మాత కొలువుంటారు. దానితో పంటలు చాలా బాగా పండుతాయి. ఎన్నో ఏళ్లుగా ఈ బొమ్మల్ని ఈ ఉత్సవాలకి అలంకరిస్తూ వస్తున్నారు. ఇది మన సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక కదా అమ్మా? ఆ? శారదా, నేనేమైనా తప్పుగా అన్నానా ఏమిటి? లేదు, మరి అమ్మకేమైంది? ఎందుకలా వెళ్ళిపోతుంది? నేను కేవలం అత్తయ్య సంకేతాలను అర్థం చేసుకోగలంతే, అరే? మనసు కాదు. ఆ? నువ్వు గనక ఇంటి బయట అడుగు పెట్టావో కాళ్ళు విరిచి చేతులు పెడతాను. ఆ? మాటలు నావి, కానీ కోపం మాత్రం అత్తయ్యది. ఈ రోజు అత్తయ్య ఒక కల కన్నారు. మీరు ఇంకా మహారాజుల వారు యుద్ధ భూమిలో ఉన్నారు. అప్పుడు తాతాచార్యుడు మీ మీద బల్లెం విసిరారు. అమ్మా! తర్వాత ఏమైంది? అత్తయ్య, తర్వాత ఏమైంది? ఈయనకి బల్లెం తగిలిందా లేదా? బల్లెం ఈయనకి తగిలే లోపే అత్తయ్య కళ్ళు తెరిచేశారు. భలే భలే భలే! చూడు అమ్మా, భగవంతుడు నీకు దీర్ఘాయుషును ప్రసాదించాలి. నువ్వే కదా నా రక్షకురాలివి. కేవలం అమ్మ కారణంగానే కదా నేను బతుకున్నది. చూడు గుండప్ప. మూర్ఖుడా! హ్మ్. లేదు లేదు, అలా నేను అనడం లేదు, అత్తయ్య అంటున్నారు. ఉదయం పూట వచ్చే కలలు నిజమవుతాయి. అందుకే మీరు ఇంటి బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. అయ్యో! అయ్యో, ఏం చేస్తున్నావు అమ్మా? దిష్టి చుక్క పెడుతున్నారు, కుదృష్టి నుంచి కాపాడటానికి. దిష్టి చుక్క పెడుతున్నావా? నా ముఖాన్ని నల్లగా చేస్తున్నావా? అయినా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోతే అందరూ కుదృష్టి నా మీద ఎలా పడుతుంది? ఇక ఈ రోజంతా ఇక్కడే కూర్చోవాలి, పూజలు జపాలు చేయాలి, అంతే. ఆ? ఆ? మహారాజా, తమరు వాటిని ఎంతసేపు అలా చూస్తూ ఉంటారు? వాటిని తయారు చేయడానికి కూడా మాకు అంత సమయం పట్టలేదు. త్వరగా చెప్పండి, ఎవరి కొలువు ఎక్కువగా ఉంది? అవునవును మహారాజా, చెప్పండి. తమరు ఎంత పెద్ద నిర్ణయాలైనా క్షణంలో తీసేసుకుంటారు కదా. అదేంటంటే రెండు ఎంత బాగున్నాయంటే నిర్ణయం తీసుకోవడం నిజంగా మాకు చాలా కఠినంగా ఉంది. మహారాజా, ఈ బొమ్మలన్నీ స్వయంగా మేమే మా చేతులతో చేశాం. చెప్పండి, ఇదెవరు? ఇది నిస్సందేహంగా ఇది బొమ్మే కదా. అది నిజమే, కానీ ఎవరిది? అంటే ఏ వస్తువునైనా ఎవరు తయారు చేస్తారో దాని మీద వారికి హక్కు ఉంటుంది. కాబట్టి ఈ బొమ్మలు తమరివే కదా. మహారాజా, చిన్న మహారాణి తిరుమలాంబ అడుగుతున్నది ఈవిడ ఎవరి ప్రతిరూపాన్ని తయారు చేశారా? అవును. ప్రతిరూపాన్ని తయారు చేశారా? ప్రతిరూపం అయితే ఇది రాక్షసుడు, ఇక ఇది రాక్షసి. మహారాజా, నేను ఎంతో ప్రేమగా తమరిది మాది అని మన ప్రతిరూపాలు తయారు చేశాను. ఇది మన ప్రతిరూపాలా? అద్భుతం! మన ప్రతిరూపాలు ఎంత అందంగా ఉన్నాయి. మేము సరదాగా పరిహాసం చేస్తున్నాం. అవును, ఇక్కడ చూడండి, మేము ఎంత అందంగా ఉన్నామో. ఆహా, అత్యద్భుతం. మరి మేము? తమరైతే సాక్షాత్తు దేవతలాగే ఉన్నారు. మా అమ్మ కూడా ఎప్పుడు సత్యమే చెప్పేవారు. హస్తకళల్లో మాకంటే ప్రతిభావంతులు ఇంకెవ్వరూ లేరని. ప్రతిభావంతులు అనేవారా? అయితే వారు చెప్పింది అక్షర సత్యమే. మహారాజా, ఈ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు. తమరి యశస్సు పెరగాలని, తమరిని విశ్వం మొత్తం కీర్తించాలని, మీరు దీర్ఘాయుతో ఉండాలి. అందుకే మేము మొత్తం 9 రోజులు ఉపవాసం చేస్తున్నాం. మహారాణి చిన్నాదేవి, తమరు మా గురించి ఎంతగానో ఆలోచిస్తుంటారు. తమరి స్నేహం, తమరి ప్రేమ అమూల్యమైనది. తమరు మా మహారాణి అవ్వడం మా సౌభాగ్యం.
తమరి కోసం ఏం చేయటం అయినా అది మాకు సౌభాగ్యంతో సమానం మహారాజా. మాకు కూడా సౌభాగ్యం కావాలి. మేం కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం. మేం కూడా తమరి కోసం ఉపవాసం చేస్తాం. ఏంటి ఉపవాసం తమరు చేస్తారా? వద్దు. అంటే మాకు బాగా తెలుసు తమరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో. కానీ తమరికి తమ ప్రేమని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. తమరు ఉపవాసం చేయకండి. మహారాజా, ఎందుకు వద్దంటున్నారు? వారిని ఉపవాసం చేయనివ్వండి. ఆహారాన్ని త్యాగం చేయాల్సింది కేవలం 9 రోజులేగా. 9 రోజులా? 9 రోజులు మీరు ఉపవాసం లేదు చేయకండి. లేదు, తమరు ఉపవాసం చెయ్యండి. కానీ గుర్తు పెట్టుకోండి, రాజమహల్ కోటపైకి మాత్రం వెళ్ళకండి. ఎందుకు? మా పిన్ని కూడా వెళ్ళింది. ఉపవాసం చేయటం వల్ల కళ్ళు తిరిగాయి. కోటపై నుంచి కిందకి పడిపోయి సరాసరి పైకి వెళ్ళిపోయింది. ఆ, కింద పడితే పైకెలా వెళ్ళిపోయారు? వారు స్వర్గస్థులైపోయారు కదా, అందుకు. స్వర్గస్థులైపోయారా? అందుకే ఉపవాసం చేయకపోవడం లేదు మంచిది. లేదు, తమరు ఉపవాసం చెయ్యండి. కానీ ఒకవైపుకే పడుకుని మాత్రం ఉండకండి. అటూ ఇటూ తిరుగుతూ ఉండండి. ఎందుకు? ఒకవైపే పడుకుంటే నడుం పట్టేస్తుంది కదా, నేల మీద పడుకోవాల్సి వస్తుంది. ఆ, నేల మీద? 9 రోజులు. పైగా రోజు మొత్తం కేవలం ఒక్క పండు మాత్రమే తినగలరు. కేవలం ఒక్క పండు. కానీ నీరు, తమరు నీరు ఎంత కావాలంటే అంత తాగొచ్చు. మహారాణి తిరుమలాంబ, తమరు ఉపవాసం ఉంటారు కదా? చెప్పండి చెప్పండి, తమరు ఉపవాసం చేస్తారు కదా? చేస్తారు కదా? మేం చెయ్యం. మేమెందుకు చేయాలి? మేం కాదు కదా, మా ప్రతిరూపాలు కూడా ఉపవాసం చెయ్యం. మా పూర్వీకుల్లో కూడా ఇంతవరకు ఎవరూ ఉపవాసం చేయలేదు. మరి సంకల్పం సంగతి ఏమవుతుంది స్వామి? నేను ఏ సంకల్పం చేయలేదే. కానీ మేము సంకల్పించాము స్వామి. అయితే ఉపవాసం కూడా తమరే చెయ్యండి. తమరెప్పుడు చక్రవ్యూహం రచిస్తారు, మేమేమో అభిమన్యులాగా అందులో ఇరుక్కుపోతుంటాం. ఎందుకు స్వామి పరిహాసాలు ఆడుతున్నారు? ఇది సంకల్పం. తమరు 9 రోజులు ఉపవాసం చెయ్యాలంతే. 9 రోజులా? అవునండి. తక్కువ గురువుగారు. అయితే తమరు 9 నెలల ఉపవాసం చేయండి. గురుమాత అత్యంత ప్రసన్నురాలవుతారు. అవునండి. ఆ, లేదు 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 9 రోజులు చాలు. చూసారా చూసారా, ఒప్పుకున్నారు మా గురుగారు. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మా గురుగారు, మీరే చూడండి. మీ సంగతి నేను తర్వాత చెప్తాను. ఆహా, వర్ణమాల, చెప్పండి. ఈ ఉపవాసం ఏదైతే ఉందో ఇది చాలా కఠినంగా ఉంటుందా? లేదు స్వామి, ఈ 9 రోజుల్లో తమరికి అన్ని రకాలు ఎలా అంటే నెయ్యి, ఆహా. నూనె, ఆహా. తాలింపు వేసినవి, పూరీలు, ఆ. పాయసం, పరవాణం ఇవేవి తినడానికి దొరకవు. మరి మేమేం తినాలి? తమరు స్వయంగా భగవత్ స్వరూపులు స్వామి. అవును తమరి సంకేతంతోనే కదా ఈ వాయువు సైతం నడుస్తుంది. అవును, కదులుతుంది. తమరు కేవలం వాయువు పీల్చుకుని ప్రాణాలతో ఉండగలరు. కానీ గాలితో పాటు కొంచెం ఏమైనా దొరికితే? తమరు కేవలం ఉపవాసం చేయండి స్వామి. స్వయంగా మేమే పండ్లు తీసుకొచ్చి తమకి తినిపిస్తాం. వద్దు గురుమాత, ఆ అవసరం ఏమీ లేదు. చెప్పాం కదా, మా గురువుగారు తమరిని ఎంతగా ప్రేమిస్తున్నారో. తమరి కోసం మా గురువుగారు పండ్లు కూడా తినకుండా ఉపవాసం చేస్తున్నారు కదా గురుగారు. నేను నిర్జల ఉపవాసం చేస్తాను, సరేనా? గురుమాత, గురువుగారు నిర్జల ఉపవాసం చేయబోతున్నారు. అయ్యో, లేదు లేదు లేదు. నిజంగానా స్వామి? అయ్యో, వర్ణమాల, ఎక్కడికి వెళ్తున్నారు? మేము అయ్యో ఇలా రండి. చెప్పండి గురుగారు. మమ్మల్ని చంపేస్తారు. ఎత్తండి. ఏమెత్తాలి? అరే అత్తయ్య ఎత్తండి ఎత్తాలి అనుకున్నా కూడా అమ్మ నేను పైకెత్తలేను. అంటున్నారు. ఈ రోజంతా అత్తయ్య ఇక్కడే కూర్చుని ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. అత్తయ్యకి మీ మీద నమ్మకం లేదు, మీరు పారిపోతారు. హరేక పారిపోయి తీరాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. నేను గనక సమయానికి సభకు చేరుకోకపోతే ఆ తాతాచారి నన్ను సభ నుంచి బహిష్కరిస్తారు. ఇక సభల నుంచి నిన్ను బహిష్కరించినా, ఈ ఇంటి నుంచి పంపినా, ఈ రాజ్యం నుంచి పంపినా మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక ప్రళయం వచ్చినా సరే అత్తయ్య మాత్రం ఇక్కడి నుంచి కదలరు. అయ్యో, గుండప్ప, లామ్మా, లడ్డూలు ఎంత రుచిగా ఉన్నాయో. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటున్నాడు. ఎంత రుచిగా, ఎంత తీయగా, ఎంత మధురంగా ఉన్నాయో. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన పంచదార లడ్డూలు ఎంత వేగంగా తినేస్తున్నాడు. ఎలా అనిపిస్తుందంటే కొంచెం సేపట్లో మొత్తం లడ్డూలన్నీ సమాప్తం అయిపోతాయి ఏమో అన్నట్టు. అయ్యో అమ్మా,
నువ్వు లేచావా? ప్రళయం వచ్చినా సరే నేను మాత్రం లేవను అని చెప్పావు కదా. ప్రళయం వచ్చినా లేచేదాన్ని కాదు, కానీ లడ్డూలు వచ్చాయి కదా, అందుకే లేవాల్సి వచ్చింది. కానీ మీరు మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. పెట్టండి. ఏం పెట్టాలి? అరే ఒట్టు పెట్టండి, లేకపోతే అత్తయ్య గుమ్మల నుంచి తప్పుకోరు, ఇక్కడే ఉంటారు. అయ్యో అమ్మా, అమ్మా నేను ప్రమాణం చేస్తున్నాను, నేను గనక ఈ గుమ్మం దాటి బయటకు వెళితే నదిలోని చల్లని నీటిలో 1 కాదు 2 కాదు 10 మునకలు వేస్తాను. చాలా. అత్తయ్య ఇక ఈయన ప్రమాణం చేశారు కదా, మీరు వెళ్ళి లడ్డూలు తినండి, లేకపోతే మొత్తం అన్ని సమాప్తం అవునవును, అయిపోతాయి. వెళ్ళమ్మా, వెళ్ళు. శారదా, నేను సభకు వెళ్ళటం చాలా ముఖ్యం. కానీ ఇందాకే కదా మీరు ఒట్టు పెట్టారు. ఇప్పుడు కింద పెట్టేశాను, ఇంటికి తిరిగి వచ్చాక మళ్ళీ పైన పెడతాను, సరేనా? ఇప్పటికి వెళ్తాను. ధనిమని, మాకు నీరసంతో చక్కెర వ్యాధి వచ్చేలా ఉంది. కానీ తమరు చక్కెర తినకూడదు. అరే మూర్ఖుడా, చక్కెర ఏమైనా మిఠాయా ఏమిటి? నాకు రాదు తినకూడదు అనడానికి. ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టండి. అయ్యో, నీరసంతో స్పృహ తప్పేలా ఉన్నాను, ఏదో ఒకటి తిని తీరాలి. రామకృష్ణ పండితులు ఎక్కడ కనిపించడం లేదు. రామకృష్ణ పేరు వచ్చింది. అయ్యో, ఎలా కనిపిస్తారు మహారాజా, ఎలా కనిపిస్తారు? రామకృష్ణ పండితులు గారు తమ కర్తవ్యాల్ని నిర్వర్తించడం మర్చిపోయారు. తన మనసుకు నచ్చింది చేయడం మొదలు పెట్టారు. చూసావా, కడుపు మండుతున్నా మన ముసలాడు ఆ రామకృష్ణ పండితుడి భజన చేయడం మాత్రం మర్చిపోలేదు. సరిగ్గా చెప్పావు. మహారాజుల వారికి నమస్కారాలు. రండి రండి, విచ్చేయండి. రామకృష్ణ గారు విచ్చేయండి. ఇక తమరు ఆలస్యంగా వచ్చినందుకు మూర్ఖపు కారణం ఏదో చెప్తారు కదా, చెప్పేయండి. క్షమించండి మహారాజా, రావడానికి కొంచెం ఆలస్యం అయింది. తమరు ఆలస్యానికి కారణం చెప్పండి, అది తెలుసుకోవడానికి మా గురువు గారు విళ్ళూరుతున్నారు. వారు ఎక్కువసేపు ఎదురు చూసేలా చేయకండి. అది ఏంటంటే మహారాజా, ఈ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు కదా, అందుకే ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి రకరకాల వంటకాలు చేస్తున్నారు. దానికే కొంచెం ఎక్కువ సమయం పట్టింది. వంటకాల? అవునాచార్య, లడ్డూలు, పాయసం, గారెలు, పూరీలు, మమ్మల్ని చంపేస్తావా ఏమిటి? వాటన్నిటిని అమ్మవారికి నైవేద్యం పెట్టి పైగా ప్రసాదం పుచ్చుకోకుండా అయితే మనం ఇంట్లో నుంచి బయటకు రాలేం కదా, అందుకే అన్ని రకాలు తినడంలో కొంచెం ఆలస్యమైంది. అయ్యో, అదేంటంటే మీ భక్తి శ్రద్ధలు చూసి గురువు గారు కొంచెం భావోద్వేగానికి లోనయ్యారు. రామకృష్ణ పండితులు గారు, తమరు తమ స్థానంలో ఆసీనులు కండి. రాజకుమార అచ్యుత్, మేము కూడా మచిలీపట్టణంలో తమరు తమ బాధ్యతని చాలా చక్కగా నిర్వర్తించారు. అందుకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నవరాత్రి వంటి శుభ సమయంలో వచ్చారు, సంతోషంగా ఉంది. తమరు లేని లోటు మాకు బాగా తెలుస్తుంది. ప్రణామాలు. స్వాగతం మరిది గారు. తమరి కోసం మేము కొన్ని బహుమతులు తీసుకొచ్చాం, దయచేసి స్వీకరించండి. ధన్యవాదాలు మరిది గారు, ధన్యవాదాలు. తమ రాశీనులు కండి. ధన్యవాదాలు. రాజకుమారా, బహుమతులు కేవలం తమ వదినలకే తెచ్చారా? లేదు నాన్నగారు, అటువంటిదేమీ లేదు. తమరి కోసం కూడా మేము బహుమతి తీసుకొచ్చాం. ఏం తీసుకొచ్చారు? మహారాజా నమస్కారం. అన్నగారు, వీరు భీషణ్ బాబు, బెంగాల్ నుంచి వచ్చారు. బెంగాల్లో అస్త్రశస్త్రాల అత్యుత్తమ విశేషజ్ఞులు. వీరు ఒకదాన్ని మించిన అస్త్రాన్ని ఒకటి తయారు చేశారు. అందుకే మేము
విజయనగర సైన్యాన్ని ఇంకా శక్తివంతుల్ని చేయడానికి వీరిని తమరి సమక్షానికి తీసుకొచ్చాము. మేము వీరి గురించి వీరి నోటితోనే ఏమైనా వినాలనుకుంటున్నాం. తమరి గురించి వివరంగా చెప్పండి. లేదన్న గారు, వివరంగా ఏమీ వద్దు. తమరు బెంగాల్ నుంచి వచ్చారు. అవునండి. అస్త్రశస్త్రముల విశేషజ్ఞులు. అవునండి. తమరు ఈ క్షేత్రానికి ఎలా వచ్చారు? మహారాజా, ఆ కథ చాలా పెద్దది, కానీ నేను చాలా చిన్న. మా ఊరు కూడా చిన్న. కానీ మహారాజా, మీకు తెలీదు, నాన్న ఆ వృత్తిలో లేరు. నేను ఒక బెంగాలీ కుటుంబంలో పుట్టాను. దారుణ్ మహారాజ్, దారుణ్ అంటే చాలా మంచిదని. ఖూబ్ ఫాలో. మహారాజా, బాల్యంలో నుంచి నాకు గోళీలు ఆడటం అంటే చాలా ఇష్టం. నేను ఒక గోళీతో 2 గోళీలు కొట్టేవాడిని. అప్పుడప్పుడు కుండలు కూడా పగలగొట్టేవాడిని. అప్పుడే నాకు తెలిసింది మహారాజా, అస్త్రశస్త్రాల క్షేత్రంలో నేను ఇంకా ప్రతిభావంతుడిని అవ్వగలనని. కానీ మహారాజా, నా దగ్గర డబ్బు లేవు. మా నాన్న పేదవాడు. మహాశయ, మహారాజులు వారి ప్రశ్న ఏంటంటే తమరు అస్త్రశస్త్రాల క్షేత్రంలోకి ఎలా వచ్చారా అని. ఏంటిది? నేను చెప్తున్నాను, నువ్వు మధ్యలో అడ్డొస్తున్నావు. నేను అన్ని మర్చిపోతా. అదే కదా చెప్తున్నాను. మహారాజా, అస్త్రశస్త్రాల క్షేత్రంలో నేను ఎలా ప్రవేశించాను? అస్త్రశస్త్రాల క్షేత్రంలో మా కుటుంబం నుంచి ఎవ్వరూ లేరు. మా కుటుంబం కొబ్బరి వ్యాపారం చేస్తుంది. బెంగాల్లో మా బాబాయ్ గారికి చాలా పెద్ద కొబ్బరి దుకాణం ఉంది. దారుణ్. కానీ పోయిన సంవత్సరం మా బాబాయ్ గారు అయిపోయారు. బాబాయ్ స్వర్గవాసులు అయిపోయారు. లేదు, ఇది సంభవం కాదు. ఏంటిది? ఎందుకు అసంభవం? గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? ఆత్మ శాశ్వతం, శరీరం నిశ్చలం. ఎవరైతే జన్మిస్తారో వారికి మరణం తప్పదు. మరి బాబాయ్ గారు జన్మించారు, వారి మృత్యు అసంభవం ఎలా అవుతుంది? మహాశయ, తమరికి నేను చెప్పిన మాట అర్థం కాలేదు. నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే తమరు మా అతిథి కదా. తమరి అతిథి అవ్వడం అసంభవం. మహారాజా, అయ్యో లేదు, నేను చెప్పిన దానికి అర్థం అది కూడా కాదు. నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే తమరు ఈ విధంగా సభలో నిలబడే ఉండడం ఇది సంభవం కాదు. తమరు ఆశీనులు కావాలని చెప్తున్నాను. ఏమంటారు మహారాజా? అదైతే సరే. మహారాజా, అలాగే తమరు దయచేసి వెళ్ళి ఆసీనులు కండి. ధన్యవాదాలు. అయ్యో, ఏమైంది? మేము ఆశీనులు కాలేము. ఎందుకు? లేదు మహారాజా, మీ ఆసనంకి గ్రహణమేం పట్టలేదు. కానీ ఆశీనులం కావడానికి ముందు మేం బెంగాల్ నుంచి మీ అందరి కోసం ఒకటి తీసుకొచ్చాము. ఏం తీసుకొచ్చారు? అదేంటో చెప్తాను. ఎందుకు భయపెడుతున్నారు? మిష్టి, మిఠాయ్. మహారాజా, తమరు అనుమతిస్తే మేమిక్కడికి. అలాగే. మహారాజా, మహారాజా, ఇదిగోండి. మహారాజా, తీసుకోండి, స్వీకరించండి. తమరవి తినకూడదు. తమరు ఉపవాసం చేస్తున్నారు. ఎక్కువగా ఏం తినము, కేవలం ఒక 10-12. 9 రోజుల వరకు ఏమీ తినకూడదు. అందరికంటే ముందు మిఠాయిని గౌరవనీయులైన గురువు గారికి ఇవ్వండి. తీసుకోండి గురువుగారు. లేదు మహారాజా, మా గురువు గారు మిఠాయిలు అస్సలు తినలేరు. ఎందుకు తినలేరు? ఈ మిఠాయి చాలా మృదువుగా ఉంటుంది. ఇది తినడానికి దంతాలేమీ అవసరం లేదు. పళ్ళున్నాయి. తమరు ఉపవాసం కూడా చేస్తున్నారు. అతిథి దేవో భవ. అతిథులు దేవతలతో సమానం. దేవతలు తమ చేత్తో ఇచ్చినవి తప్పకుండా తిని తీరాలి. తమరు పెట్టండి భీషణ్ బాబు. తినండి, మేమే స్వయంగా మా చేత్తో తినిపిస్తాము. మహాశయ, ఈ మిఠాయి పేరేమిటి? ఆచార్య, తమకి మన కాళ్ళ కింద మనమే గోతులు తవ్వుకోవటం అనే సామెతకి అర్థం తెలుసా? మాకు తెలుసు. మేము మహాపండితులం. అవునవును, ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఆ సామెతని భీషం రూపంలో సాక్షాత్తు నిజం అవ్వటం కూడా చూడండి. మేము నిజంగా చాలా ప్రభావితం అయ్యాము.
ఏ వస్తువునైనా స్వీకరించడానికి ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. అరే, పేరు తెలుసుకోవడం కంటే కూడా ఇంకా ముఖ్యమైంది దీన్ని సేవించడం. తినిపించండి. మేం తినిపిస్తాము, కానీ ముందు చెప్తాము. ఇది రొషగుళ్ళ. రసగుళ్ళ. ఆ, ఈ రొషగుళ్ళు ఉంటుంది కదా, అందులో రసం ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి. ఆ ఇక గుళ్ళ మిగిలిపోయింది. గురువు గారు, అసలు మీరు అనవసరంగా నోరెందుకు తెరిచారు? అయితే తినిపించండి. లేదు, ముందు గుళ్ళ గురించి చెప్తాను. అలా తర్వాత విరగొడతారు. విరగొడతారా? ఏం విరగొడతారు? అయ్యో, పాలు విరగొడతారు. అందుకే ఇది ఇంత మెత్తగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మృదువుగా. ఈ రసగుల్లా మన గురువు గారి కళని ముక్కలు చేసేసింది. మరిప్పుడు మేము ఏం తింటాం? అయ్యయ్యో, మీరేం దిగులు పడకండి. ఈ రసగుళ్ళలన్నీ తమరి కోసమే. ఆ, తమరి కోసం కూడా మహారాజా. లేవండి, రసగుల్లా. లేవండి, లేవండి, లేవండి. నిదానంగా. ఆ, రసంతో పాటు గుల్లలు కూడా పోయాయి. ఇప్పుడు మేమేం తింటాం? తమరేం దిగులు పడకండి, ఇంకా చాలా రసగుళ్ళున్నాయి. ఎక్కడున్నాయి? బెంగాల్లో. ఈసారి కొంచెం ఎక్కువ తీసుకొస్తాము. ఏమైంది మహారాజా? భీషణ్ బాబు, మహారాజా? మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. అలాగే కొన్ని రోజులు తమరు మా రాజ్యంలో ఉండి మా రామలీలను చూసి వెళ్ళండి. రామలీలా మహారాజా? అవును సభికులారా, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా రామలీల ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజానికి ఈ సంవత్సరం కార్యక్రమం ఇంకా భవ్యంగా, చాలా పెద్దగా ఉంటుంది. రాజ్యంలోని ప్రముఖులకి, ప్రతిష్ఠితులైన నగరికులకి ఆహ్వానం పంపించడం జరిగింది. పక్క రాజ్యముల నుంచి అతిథులు విచ్చేయుచున్నారు. పైగా ఈ సంవత్సరం మేము దేశంలోని అత్యుత్తమ రామలీల మండలి వారిని ఆహ్వానించాం. కాబట్టి ఈ సంవత్సర కార్యక్రమం ఎప్పుడూ జరగని విధంగా విశాలంగా, భవ్యంగా జరపబడుతుంది. పైగా ఈ సంవత్సరం మనం పెద్ద రావణుడి విగ్రహాన్ని నిర్మించి దాన్ని దహనం చేయబోతున్నాం. మహారాజా, మాది ఒక చిన్న విన్నపం. ఈసారి రావణ దహనం తమరే చెయ్యాలి. ఇది నిదర్శనం అవుతుంది విజయనగర మహారాజులు కూడా అధర్మానికి, పాపాలకి విరుద్ధమని. దానితో ప్రజలకి ఇంకా నమ్మకం పెరుగుతుంది. మాకు తమరి ప్రస్తావన బాగా నచ్చింది మహారాణి గారు. మహారాజా, ఇప్పుడే ఒక సూచన లభించింది. ఒక కారణంగా రామలీల నాటక మండలి వారు ఇక్కడికి రాలేకపోతున్నారు. అందుచేత వారు ఈ రామలీల నాటకం ఇక చేయడం సాధ్యం కాదు. చాలా పెద్ద సమస్య వచ్చింది. అవును మహారాజా. ఇప్పుడు రామలీల ఎలా జరుగుతుంది? అందరికీ ఆహ్వానాలు పంపించేశాం. మహారాజా, రామకృష్ణ పండితులు గారు చెప్పండి. తమరు ఏం దిగులు పడకండి మహారాజా, కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఎలా జరుగుతుంది రామకృష్ణ పండితులు గారు? మనందరం చేద్దాము. పైగా రాజ్యసభలో ఉన్న సభకులందరూ కూడా చేస్తారు. మీ పిల్లలు ఇంకా నేను ఒక చోట కలిసి ఉండలేదు. పండితులు గారు, మీరు నిజంగా చాలా చక్కగా ఆలోచించారు. మహారాజా, రామకృష్ణ పండితులు గారు నిజంగా తగిన మాట చెప్పారు. రామకృష్ణ పండితులు గారు, మరి దీనికి ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాలంటారు? మహారాజా, రామలీల నాటకాన్ని నిర్దేశించాలంటే వారికి రామాయణం గురించి సంపూర్ణ జ్ఞానం ఉండాలి. నాట్యకళ కూడా. అవును గురువర్య, ఈ బాధ్యతను అప్పగించడానికి ఈ సభలో ఉన్న వారిలో తమరు తప్ప ఇంకెవరూ తగిన వారు అనిపించడం లేదు. మేము తమరినే అడగాలనుకుంటున్నాం. తమరు ఈ బాధ్యతని స్వీకరిస్తారా? తప్పకుండా. మేము ఈ కార్యభారాన్ని మనసారా స్వీకరిస్తున్నాం.
రామలీల ఎలా ఉంటుంది అంటే దాని గురించి ఈ రోజు వరకు ఎవ్వరూ చూసి ఉండరు కూడా. అద్భుతం. దారుణ్! శ్రీకృష్ణదేవరాయ మహారాజుల వారికి శ్రీకృష్ణదేవరాయ మహారాజుల వారికి ఇక్కడేం చేస్తున్నావు రామా? ఇంటికి వెళ్ళేదారి మర్చిపోయావా ఏంటి? అరే మాట నిలబెట్టుకోవాలి కదా. అమ్మతో చెప్పాను కదా, ఇంటి నుంచి బయటికి వెళితే నదిలో 10 మునకలు వేసి వస్తానని. అందుకే. చాలా మంచి నిర్ణయం. కానీ మురుకులు వేసేటప్పుడు తల బయటే ఉంచు, లేకపోతే నీ వల్ల నేను తడిచిపోతాను. ష్, పద. కాళీమాతాకి జై. కాళీమాతాకి జై. కాళీమాతాకి జై. రామలీల కార్యక్రమం జరగనివ్వు. ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది. ఈసారి రావణుడి కంటే ముందు అతని సంహారమే జరుగుతుంది. రావణుడు ఉండడు, కృష్ణదేవరాయుడు ఉండడు.